देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। इथेनॉल फैक्ट्री को मनसूख करने के लिए 12 गांव के किसानों की एहतजाजी तहरीक को जागृति रहनुमा कविता ने मुकम्मल हिमायत का यकीन दिलाया। जन्म बांटा प्रोग्राम के तहत गढ़वाल जिले में कविता ने सहाफ़ियों से बात करते हुए कहा कि किसानों को धोखा देकर उनकी 30 एकड़ ज़मीन पर गैरकानूनी तौर पर एथेनॉल फैक्ट्री कायम की गई है। कविता ने कहा कि फैक्ट्री के क़याम की इजाज़त देने वाले अहलकारों के खिलाफ कार्रवाई होनी चाहिए और फैक्ट्री की मनसूखी तक वो ज़ाती तौर पर एहतजाज करेंगी। उन्होंने मुतालबा किया कि ज़ेर इल्तवा मनसूबे मुकम्मल किए जाएँ और किसानों को खेतों के लिए पानी फराहम किया जाए। उन्होंने मज़ीद कहा कि गुरुकुल स्कूलों के लिए अलग इमारतें फराहम की जाएँ ताकि तलबा और असातिज़ा को मुश्किलात का सामना न करना पड़े। सरकारी अस्पतालों में डॉक्टरों और अमले की कमी की वजह से गरीब आवाम को तिब्बी सहूलियात मैसर नहीं, जिस पर हुकूमत पर तनकीद की गई। ఫ్యాక్టరీలను చూడడానికి వచ్చాం. అదొక పెద్ద మాయ నడుస్తున్నది మన జిల్లాలో. విత్తనం పత్తి అనేటటువంటి కాన్సెప్టే సీడ్కి ప్రసిద్ధి. మనం దేశవ్యాప్తంగా కాటన్ సీడ్ గద్వాల్లో బాగా దొరుకుతుంది, కానీ రైతులకు మాత్రం ₹1 లాభం లేదు. కష్టపడి కాటన్ సీడ్ పండించి సీడ్ తీసుకుపోయి మధ్యలో ఉండే ఆర్గనైజర్కి ఇస్తే 10 నెలలు సంవత్సరం తర్వాత కూడా వాళ్ళకు పంటకు డబ్బులు చేతులు అందుతున్నాయి. పైగా పత్తి మొత్తం ఇవ్వాలి ఖచ్చితంగా. ఇస్తే దూది వేరే తీస్తారు, ఇత్తులు వేరే తీస్తారు. దూదికి మాత్రం డబ్బులు కట్టిస్తలేరు ఆర్గనైజర్స్. ఇత్తులకు సంబంధించి వాళ్ళ ఇష్టమిగా ఈ ఇత్తులు మంచిగా కాదా, పాసా ఫెయిలా వాళ్ళు చెప్పినప్పుడు చెప్పాలి. వాళ్ళు పాస్ అంటే పాస్, ఫెయిల్ అంటే ఫెయిల్. చాలా భయంకరంగా ఇబ్బంది పెడతా ఉన్నారు. మరి ఈ అంశాల మీద పోరాటం చేసినటువంటి నడిగడ్డ హక్కుల పోరాట సమితి రంజిత్ కుమార్ గారి ఆధ్వర్యంలో పోరాటం చేస్తే రైతు కమిషన్కి సంబంధించి కోదండ రెడ్డి గారు వచ్చారు ఇక్కడికి. కోదండ రెడ్డి గారు వచ్చినప్పుడు కూడా వారైనా, ఈ సునీల్ కుమార్ గారైనా, కాంగ్రెస్ పార్టీలో లాయర్ ఉంటాడు ఆయనైనా, కలెక్టర్ గారైనా అందరు కలిసి ఒకటే ఏం చెప్పారంటే, ఎక్కడ కూడా మన భారతదేశంలో ఉన్న కాంట్రాక్ట్ ఫార్మింగ్, ఒప్పంద వ్యవసాయం అంటాం కదా, కాంట్రాక్ట్ ఫార్మింగ్ రూల్ ఏంటి అంటే కంపెనీ షుడ్ డైరెక్ట్లీ టాక్ టు ద ఫార్మర్, కంపెనీ షుడ్ డైరెక్ట్లీ ఎంటర్ ఇంటూ అన్ అగ్రిమెంట్ విత్ ద ఫార్మర్. డైరెక్ట్గా కంపెనీ రైతుతోనే ఒప్పందం చేసుకోవాలి. ఇక్కడ ఏం జరుగుతుంది, దాదాపుగా 30 సంవత్సరాల నుంచి ఏం జరుగుతుంది, కంపెనీ డైరెక్ట్గా ఫార్మర్తో మాట్లాడదు, మధ్యలో ఆర్గనైజర్ వ్యవస్థ పెట్టింది. ఈ ఆర్గనైజర్లే వాళ్ళతో మాట్లాడతారు. వాళ్ళ దోపిడీ అలవి కాకుండా ఉన్నది. అల్టిమేట్గా రైతుకు నష్టం జరుగుతుంది. కంపెనీకి రైతుకు ఒప్పందం ఉంటే ఏమవుతుందంటే రైతుకు లాభం అవుతుంది. ఎంత లాభం జరుగుతుంది అంటే పంట వచ్చినా రాకపోయినా రైతుకు డబ్బులు చెల్లించాల్సి వస్తుంది ఫ్యాక్టరీ. అదేవిధంగా వస్తుంది, ఇప్పుడు 8 క్వింటాలు వస్తుంది అనుకున్నాం కానీ 5 క్వింటాలు వస్తే మిగతా 3 క్వింటాల్లో కూడా కట్టించి ఇచ్చేటట్టు ఉంటుంది. ఎందుకంటే కాంట్రాక్ట్లో బైండింగ్ ఉంటుంది కాబట్టి. ఈ అన్ని అంశాలను పక్కన పెట్టి కంప్లీట్గా దళారీ వ్యవస్థను, ఆర్గనైజర్ వ్యవస్థను ప్రొడ్యూస్ చేసి ఇక రాజకీయ నాయకులు ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా తెలంగాణ జాగృతి తరఫున మేము ఫైట్ చేస్తాం. ఎవరెవరైతే సీడ్ కంపెనీలు ఇక్కడ ఉన్నారో మీరు డైరెక్ట్గా రైతులతో ఒప్పందం చేసుకోండి. కలెక్టర్ గారు మధ్యలో ఉండాలి. నేను కలెక్టర్ గారిని కూడా డిమాండ్ చేస్తున్న, చిన్న చిన్న జిల్లాలు ఉన్నాయి, ఇవి ఓన్లీ 2 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ రైతులను మీరే మధ్యలో ఉండి కంపెనీలతో డైరెక్ట్గా అగ్రిమెంట్ చేయించాలి. దానికోసం మా పోరాటం అన్నది కంటిన్యూస్గా కొనసాగుతుందని కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను.